నేను చెప్పాను కదా చాలాసార్లు గోల్కొండ కోట ఉంది, నేను వెళ్ళానని చెప్పాను కదా. అక్కడ వెళ్ళినప్పుడు నేను అందరూ ఆలోచించి ఏం ఆలోచించుకున్నాను నాకు తెలియదు, కానీ నేను మాత్రం గోల్కొండ కోటలో తిరుగుతున్నాను సేపు అనుకున్నాను. ఈ రాయి పెట్టేటప్పుడు పెట్టేవాడు ఆలోచన, పెట్టించేటప్పుడు పెట్టించేవాడు ఆలోచన. అంతఃపురంలో రాణిగారి అంతరంగ మందిరం అంటుంటే ఎక్కడుంది రాణిగారు లేదు, కట్టడానికి 100 ఏళ్ళు పట్టిందట. ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, అరే నాయన ఎన్ని ఊహలతో కట్టుంటారో. ఇప్పుడు అక్కడ ఎవ్వలేడు, ఎవ్వలేడు. వాళ్ళకి అసలు తెలియనే తెలియదు, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయి దీని మీద టికెట్లు వసూలు చేసుకుంటారని. కట్టేటప్పుడు మాత్రం రాణిగారి అంతరంగ మందిరం, రాజుగారి అంతరంగ సమావేశ మందిరం, ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ కనపడుతుందట. మనం కట్టింది ఒకందుకైతే వీడు ఇప్పుడు జరిగేది మరొకందుకు అయిపోయింది. మీరు బాగా ఆలోచించండి, మన లైఫ్ కూడా అంతే. నేను 100 ఆలోచిస్తాను, సడన్గా దీపం మారిపోయింది అనుకోండి, నా ఆలోచనలు ఏమైపోతాయి, అక్కడితో ఆగిపోతాయి. మీరు అందరూ ఈ క్షణానికి వచ్చేయండి, పిల్లకి పట్టుకు బలవంతంగా లాక్కొచ్చేయండి మీ మనసుని, తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కూర్చొని చావు. ఈరోజు షర్ట్ వేసుకున్నావా, దీంతో ఎంజాయ్ చేయి. ఎవరితో చూసి అది నాకు లేదు ఇప్పుడు కొనుక్కుంటాను అని ఏడవకు. అందుకే గ్రంథం చెప్తుంది, నాయన అనవసరంగా మీరు ఏమొద్దు, మీరు ఏం పడొద్దు, చింతపడొద్దు.